హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అరటికాయ వేపుడు చేస్తున్నాను ఫ్రెండ్స్. ముందుగా తాలింపులు వేసాను. జీలకర్ర, తాలింపులు, ఎండుమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు. పది నిమిషాల్లో అయిపోవాలంటే బంగాళదుంప కానీ అరటికాయ కానీ ఎప్పుడు చేసుకోవాలి ఫ్రెండ్స్. చాలా త్వరగా అయిపోతుంది. ఒక అరటికాయ అయితే కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. అన్నం కూడా అయిపోతుంది. బయటికి వెళ్ళి వచ్చే ఫ్రెండ్స్ లేట్ అయిపోయింది, అందుకని రసం పెట్టేసి అరటికాయ వేసి చేసేస్తున్నాను. పెట్టేసాను ఫ్రెండ్స్ టమాటా రసం. బంగాళదుంప ఫ్రై కూడా బాగుంటుంది ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. బంగాళదుంప ఫ్రై అయితే పిల్లలు బాగా ఇష్టపడతారు ఫ్రెండ్స్. అరటికాయ కూడా వేగాలి కాబట్టి వేసేద్దాం ఫ్రెండ్స్ ముక్కలు. ఒక స్పూను సాల్ట్ జల్లుతాం ఫ్రెండ్స్. అది చేత్తో వేయటం అలవాటు అయిపోయింది, అందుకే చేత్తో వేస్తున్నాను. ఏం లేదు ఫ్రెండ్స్, ఆవుల్లో ఉడికిపోతుంది. మెత్తబడి కలర్ మారిపోయింది చూసారా. మూత పెట్టేసి ఒక నిమిషంలో అయిపోద్ది ఫ్రెండ్స్. కారం జల్లేసుకోవటమే. ఒక స్పూను కారం, ఒక స్పూను పుట్నాల పొడి ఫ్రెండ్స్, అర స్పూన్ అయితే పసుపు. మగ్గినాక వేసేద్దాం ఫ్రెండ్స్. మెత్తగా ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు పొళ్ళన్నీ వేసేద్దాం కలుపుకొని. సన్నగా కోసాం కదా, ఉడికిపోయింది, చక్కగా ఉడికిపోయింది చూసారా. పొళ్ళన్నీ వేసేద్దాం ఫ్రెండ్స్. ఒక్కోటి కూడా వేసుకోవచ్చు. ముందుగా పసుపు వేసుకొని, తర్వాత కారం వేసుకొని, లాస్ట్లో పప్పులు కూడా వేసుకోవచ్చు. నేను 3 వేసేసాను. రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. అన్నం కూడా అయిపోయింది ఫ్రెండ్స్. నేనైతే సింపుల్గా ఇలా చేసేసాను. మీరేం చేస్తారు, ఎలా చేస్తారు అది కూడా కామెంట్ పెట్టండి. దీంట్లో కొబ్బరి, వెల్లుల్లిపాయ, కారం కూడా వేసుకోవచ్చు. నాకైతే ఇప్పుడు అవి లేవు రెడీగా, అందుకని హడావుడిగా వండేసాను ఫ్రెండ్స్. లేట్ అయిపోయింది. కూడా పెట్టేశాను కదా. అన్నం పెట్టుకొని తినడమే ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఎంతమందికి అరటికాయ వేపుడు ఇష్టమో చెప్పండి ఫ్రెండ్స్. నేను ఉజ్జాయింపు వేసిన కరెక్ట్గా సరిపోయింది ఫ్రెండ్స్. కారం, ఉప్పు అన్నీ సరిపోయినాయి, చక్కగా ఉంది. దీంట్లో పల్లీలు, జీడిపప్పు కూడా వేపుకొని కలుపుకోవచ్చు. ఇంతే ఫ్రెండ్స్, ఈరోజు నా వంట అయితే ఇదే. లైక్ చేయండి ఫ్రెండ్స్.